ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్య ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలు చర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శ్రాం ఓం జామయం ఓం శ్రాం ధూం శ్రం జ్ఞాం. ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమో. ఓం ఐం ద్రౌపదం శ్రీం వేణుదత్త లక్ష్మీదేవ్యై నమో. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం కమలాల శ్రీమేరు చక్రమా నమః. ఓం నమః శివాయ. ఓం నవగ్రహాయ నమః. నవగ్రహ పురాణం 99వ అధ్యాయం శుక్రగ్రహ చరిత్ర. నాకు ఎవ్వరూ కనిపించలేదు. గుండెలో ఒక్కసారిగా ఏదో అగ్నికణంలా చుట్టుకుపోయినట్లు అనిపించింది. అంతే తెలుసు. కసుడు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు, మరి అరణ్య గర్భంలోకి వెళ్ళకు. సూర్యాస్తమయం కాకముందే ఆశ్రమానికి తిరిగి రావాలి సుమా. నీకు ఏదైనా జరిగితే నేను జీవించి ఉండలేను తెలుసా. తెలుసు, నీ ఆప్యాయతే నా ఆయుష్. అతడు కృతజ్ఞత ఉట్టిపడేలా అన్నాడు. అవును, ఎందుకో తెలుసా, నువ్వంటే నాకు ప్రాణం. దేవయాని నవ్వుతూ అంది. తెలుసు, గురుదేవులు స్వయంగా చెప్పారుగా. కసుడు నవ్వుతూ అన్నాడు. రేపటి నుంచి అరణ్యం అంచుదాకా వెళ్ళకూడదు సుమా. దేవయాని పైకి లేస్తూ అంది. అది ఆ గోమాతల మీద ఆధారపడి ఉంటుంది దేవయాని. హోమధేనువులు స్వేచ్ఛగా సంచరించాలి. కసుడు నవ్వుతూ అన్నాడు. అది నాకు తెలియదు. నేను సజీవంగా ఆనందంగా ఉండాలంటే నువ్వు క్షేమంగా ఉండాలి. దేవయాని నిష్కర్షగా అంటూ ద్వారం వైపు అడుగులు వేసింది. పాఠ ప్రవచన సమయంలో కసుడును చూసి అసుర శిష్యులు నివ్వెరబోయారు. శవాన్ని వదిలి వస్తే గురువు గారు తమ మృత సంజీవిని ప్రయోగించి ప్రాణాలు పోస్తారని, శరీరమే మిగలకుండా చేయాలని అంటాడు వాళ్ళ నాయకుడు. ఏం చేయాలో అనుచర శిష్యులకు రహస్యంగా వివరించాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు దేవయాని తనకు మంచి మంచి పువ్వులు కోసి తెమ్మంది అరణ్యానికి వెళ్తున్న కసుడుతో. కసుడు పుష్పాల కోసం అడవిలోకి వెళ్ళేదే అనువైన సమయం అనుకున్నారు అసుర శిష్యులు. రహస్యంగా కసుడుని వెంబడించారు. అందమైన పువ్వుల కోసం అరణ్యం లోపలికి వెళ్ళిపోయిన కసుడు పువ్వుల్ని కోస్తున్నాడు. వెనకబాటుగా వచ్చిన అసుర శిష్యులు ఇద్దరు పదునైన ఆయుధ ప్రహారంతో కసుడిని చంపివేశారు. ఆ ఇద్దరు శవాన్ని మోసుకుంటూ మరికొంత లోపలకు వెళ్ళారు. అప్పటికే అక్కడ ఇద్దరు శిష్యులు చితి పెట్టుతున్నారు. ఆ చితి మీద పడి వేసి కసుడి శవాన్ని దగ్ధం చేసి వేశారు. అసుర శిష్యుల నాయకుడు బూడిదను అంగవస్త్రంలో మూటగట్టుకున్నాడు. ఆశ్రమానికి అల్లంత దూరంలో జాగ్రత్త చేసిన సురలో కసుడి చితాభస్మాన్ని కలిపాడు అసుర విద్యార్థుల నాయకుడు. ఈ సురను గురువుల చేత పానం చేయిద్దాం. ఆయన ప్రేశిష్యుడు, ఆయన కడుపులోనే కరిగి జీర్ణమైపోతాడు. అప్పుడు గురుదేవులు కూడా మన శత్రువును బ్రతికించలేరు అంటూ వివరించాడు. అసుర శిష్యులు పాద సంవాహనం చేస్తూ వినయ విధేయతలతో అర్చిస్తున్న సురను శుక్రాచార్యుడు ప్రీతితో సేవించాడు. గురుదేవుల కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేశామంటూ ఆయన చేత సుర మొత్తం త్రాగించేశారు. సూర్యాస్తమయమైపోయింది. చీకటి విడింది. కసుడు కోసి తెచ్చే అద్భుత పుష్పాల కోసం ఎదురు చూస్తున్న దేవయానిలో అలజడి ప్రారంభమై దురాపాన ప్రభావంతో చిద్విలాసంగా ఉన్న తండ్రి వద్దకు పరిగెట్టుకు వెళ్ళింది. రాత్రి గడిచిపోతున్నా కసుడు రానందుకు ఆందోళన వ్యక్తం చేస్తూ విలపించింది. శుక్రుడు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. కసుడు నా ముందు సజీవంగా సాక్షాత్కరించేదాకా అన్నపానాలు ముట్టున్నాన్నా. దేవయాని ఏడుస్తూ శపథం చేసింది. దేవయాని విచారాన్ని భరించలేకపోయాడు శుక్రుడు. కసుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో యోగ దృష్టిలో తెలుసుకుంటాను. త్వరలో నీ ముందు నిలబెడతాను. దుఃఖాన్ని దిగంబ్రింగి ఏడుపు ఆపి నువ్వు లోపలికి వెళ్ళు దేవయాని అన్నాడు. చాలాసేపటికి శుక్రుడు దేవయాని తల్లి వద్దకు వెళ్ళింది. పాద ప్రక్షాళన చేసి శుక్రుడు యోగాసనంలో కూర్చున్నాడు. జ్ఞాననేత్ర కిరణాలను నలువైపులా దశ దిశలా ప్రసరిస్తూ కసుడి కోసం గాలి ఇచ్చాడు. లోకాలోక పర్వతం చేత పరిష్టింపబడి ఉన్న సకల ప్రపంచంలో ఎక్కడా కసుడి జాడ కానరాలేదు. శుక్రుడికి కసుడు ఎక్కడో లేడని, తనలోనే తన ఉదరంలోనే ఉన్నాడని, తన ఉదరంలో సురలో కలిసిన భస్మంగా ఉన్నాడని గుర్తించాడు శుక్రుడు. ప్రియ శిష్యుడి చితాభస్మాన్ని తనలోకి తీసుకువెళ్ళిన సుర మీద ఆ క్షణంలో ఆయనకు అసహ్యం కలిగింది. అనేక జన్మలలో సాధనలతో ఆర్జించుకున్న జ్ఞాన సంపద యావత్తు
ఒక్క క్షణంలో సురాపానంతో నశించిపోతుందేమో అనిపించింది ఆయన. సుర మీద కలిగిన అసహ్యం ఆగ్రహంగా మారింది ఆయనడు. సురాపానం మహాపాతకం. ఈ క్షణం నుండి సురాపానం చేసేవాళ్ళు పతితులు భ్రష్టులు అవుతారు, పాపకూపంలో పడి నాశనం అవుతారంటూ శపించాడు శుక్రుడు. ప్రియ శిష్యుడైన కచుడి శరీరాన్ని భస్మరూపంలో సుర ద్వారా త్రాగినందుకు పశ్చాత్తాపంతో కృంగిపోయాడు ఆయన. వెంటనే మృత సంజీవిని విద్య ప్రయోగించి తన ఉదరంలో సురలో భస్మరూపంలో కలిసిపోయి ఉన్న కచుడిని బ్రతికించాడు. గురుదేవుని జఠరంలో సూక్ష్మ రూపంలో పునర్జన్మ పొందిన కచుడు ఆయనతో ఇలా అన్నాడు: గురుదేవ, మీ కృపాకటాక్షం వల్ల సజీవుడిగా మీ పావన ఉదరంలో ఉన్నాను. వెలికి వచ్చే మార్గం నిర్దేశించండి, రక్షించండి. శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు వెలికి వచ్చే మార్గం ఒక్కటే, తన ఉదరాన్ని చీల్చుకొని బయటపడటం. ఆ కార్యం వల్ల తనకు మరణం తథ్యం. ఆ ప్రయత్నంలో మరణించే తనను మళ్ళీ బ్రతికించగలిగింది మృత సంజీవని ఒక్కటే. ఆ మృత సంజీవని ప్రయోగించే వ్యక్తి ఎవడు? ఎవరికి తాను ఆ మహావిద్యను ఉపదేశించాలి. ఆ విద్యను పొందడానికి అందుబాటులో ఉన్న పురుషుడు ఒక్కడే కచుడు. నాయనా కచ, నువ్వు నా పొట్టను చీల్చుకుంటూ వెలికి రావాలి, అప్పుడు నేను మరణిస్తాను. నేను పునర్జీవితుణ్ణి కావాలి కదా శుక్రుడు అన్నాడు. అవును గురుదేవా, శుక్రుడి ఉదరస్థుడైన కచుడు అన్నాడు. నా ప్రాణం కోసం నీకు మృత సంజీవిని విద్య ఉపదేశిస్తాను. తక్షణమే అది నీకు పట్టుబడుతుంది. నా ఉదరాన్ని ఛేదించుకొని వెలికి రాగానే మృత సంజీవిని ప్రయోగించి నన్ను పునర్జీవితుణ్ణి చేయి. ఆజ్ఞ. కచుడు వినయంగా అన్నాడు. ఏకాగ్రతతో ఆకర్ణించు నాయన, ఇదిగో మృత సంజీవని మంత్రం ఉపదేశిస్తున్నాను అంటూ శుక్రుడు కచుడికి మంత్రోపదేశం చేశాడు. నా ఉదరాన్ని ఛేదిస్తూ వెలికిరా, వెలికి రాగానే నీ పూర్వరూపం నీకు లభిస్తుంది. వెంటనే మృత సంజీవిని ద్వారా నీ గురువుకు ప్రాణం పోయి. శుక్రుడు గంభీర కంఠంతో ఆజ్ఞాపించాడు. కచుడు శుక్రుడి ఉదరాన్ని చీల్చుకుంటూ వెలుపలికి వచ్చాడు. క్షణంలో తన సూక్ష్మరూపం యథాపూర్వ పరిమాణానికి చేరుకుంది. తనకు జీవం పోసి విగత జీవుడై పడి ఉన్న శుక్రాచార్యుడిని కచుడు అబ్బురపాటుతో చూశాడు. ఆయన్ను స్మరించి మృత సంజీవని విద్యను ప్రయోగించాడు. అతన్ని మరింత ఆశ్చర్యపరుస్తూ శుక్రాచార్యుడు సజీవంగా లేచి కూర్చున్నాడు. కచుడు కృతజ్ఞతాభావంతో ఆయన పాదాల మీద పడిపోయాడు. భస్మమైపోయి సురలో మిళితమైపోయి గురుదేవుల పట్టులో జీర్ణమైపోయాడనుకున్న కచుడు మరునాడు సలక్షణంగా కనిపించేసరికి అసుర శిష్యులు నిర్ఘాంతపోయారు. శిష్యులను వధించి కాల్చి బూడిద చేసి సురలో కలిపి గురుదేవుల చేతపానం చేయించే నీచ స్థాయికి దిగజారిపోయారు మీరు. కచుడు సజీవుడయ్యాడు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను అసుర శిష్యులను ఉద్దేశించి అన్నాడు శుక్రుడు. అసుర విద్యార్థులు తలలు ఉంచుకున్నారు. గురుదేవ, మీరు అనుమతిస్తే నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడే ఉంటే ప్రతిరోజు నా కోసం మృత సంజీవిని ప్రయోగం చేస్తూ ఉండాల్సి వస్తుంది మీకు. కచుడు కల్పించుకుంటూ అన్నాడు. అలాగే నాయన, నిత్య హత్య నుండి నీకు విముక్తి లభించడం మంచిది. తండ్రి వద్ద నుండి క్షేమంగా గురువు వద్దకు వచ్చావు, గురువు వద్ద నుండి అలాగే క్షేమంగా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలి నువ్వు. నీ విద్య కూడా దాదాపు పరిసమాప్తమైంది అన్నాడు శుక్రుడు. ఇది నవగ్రహ పురాణం 99వ అధ్యాయం సంపూర్ణం. నవగ్రహ పురాణం 100వ అధ్యాయం. దేవయాని కచుడి వైపు చిరునవ్వుతో చూచింది. రెండవసారి పునర్జీవితుడయ్యాక నీలో వచ్చేసు పెరిగింది తెలుసా అంది నవ్వుతూ. అంతా నీ చలువే. గురుదేవులు చెప్పారు, నేను సజీవంగా వచ్చేదాకా అన్నపానాలు ముట్టనని శపథం చేశావట. నీ రుణం తీర్చుకోలేను దేవయాని, కచుడు గద్గలికంగా అన్నాడు. రుణం తీర్చుకోవాలని నీకు ఉంటే తీర్చుకోగలవు, దానికి మార్గం నేను చూపిస్తానంది. కచుడు తల అడ్డంగా ఊపాడు. ఏమి చేసినా ఎంత చేసినా నీ రుణం తీర్చుకోవడం అసాధ్యం దేవయాని. ప్రాణానికి ప్రాణం అంటూ నా ప్రాణం ఇచ్చినా నీ రుణం లేదు. ఎందుకంటే నువ్వు 2 సార్లు నాకు ప్రాణం దానం చేశావు. నేను ఒక్కసారి మాత్రమే నా ప్రాణం ఇవ్వగలను. ప్రాణం వద్దు, ప్రేమ ఇస్తే చాలు అని దేవయాని. నీ పట్ల నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయని నీకు తెలుసు దేవయాని, తెలుసు. అందుకే నా రుణం తీర్చుకునే ఉపాయం చెప్తున్నా, నన్ను పెళ్లి చేసుకో అని దేవయాని. దేవయాని, కచుడి పలుకులో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. నీకు మతి భ్రమించిందా? అవును, భ్రమించింది. నిన్ను మొదటిసారి చూచిన క్షణంలోనే నా మతి నీ చుట్టూ భ్రమించింది.
ఆ క్షణం నుంచి అలా భ్రమిస్తూనే ఉంది నీ చుట్టూ. మనిద్దరికీ మన్మధుడు ఆనాడే పెళ్లి చేసేసాడు. ఇక జరగాల్సింది వివాహం. వివాహం సూత్రప్రాయమే. దేవయాని, నిన్ను చూచాను, నీకోసం కలలు కన్నాను. నా కలల్లోకి నిన్ను ఆహ్వానించాను మానసికంగా. నన్ను, నా తనువును నీకు ఆనాడే అర్పించాను. దేవయాని, నీ ఆలోచన, ఆశ, అభ్యర్థన అన్నీ దురదృష్టకరమైనవి. కచా గురుపుత్రిక శిష్యుడికి ఏమవుతుందో నీకు తెలుసా? అతడు తీక్షణంగా చూస్తూ అన్నాడు. దేవయాని అతని చూపుల్ని ఎదుర్కొంది. తెలియదు. ఒక వ్యక్తికి గురువు ప్రాణదాత ఏమవుతాడో తెలుసా? తెలియదు. తెలుసు, తెలుసు, నీకు తెలుసునని నాకు తెలుసు. గురుపుత్రి శిష్యుడి సోదరి అవుతుందని నీకు తెలుసు. గురువు ప్రాణదాత అయిన వ్యక్తి తండ్రి సమానుడని నీకు తెలుసు. దేవయాని రెప్పలు వేయకుండా తీక్షణంగా కపిడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయి, గురుపుత్రి అయిన నువ్వు నాకు సోదరివి. మీ తండ్రి గారి పుత్ర సమానుడైన నేను నీకు సోదరుణ్ణి. అర్థం చేసుకుని నీ ఆశని చంపుకో కసుడు ఉద్వేగంతో అన్నాడు. ఇప్పుడు నాకు బోధపడుతుంది కదా, మృత సంజీవిని కోసం నన్ను ప్రేమిస్తున్నట్లు నటించావు. నేనంటే ప్రేమ ఉందని, ఆప్యాయత ఉందని అందుకే అన్నావు. దేవయాని నిష్ఠురంగా అంది. ఇప్పుడు అంటాను, నీ పట్ల ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. ఏది ఉందో అది ఉందన్నాను నీతో. నువ్వంటే నాలో ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి, కానీ ప్రణయము అనురాగము లేవు. ప్రేమను ప్రణయంగా, ఆప్యాయతను అనురాగంగా అపార్థం చేసుకున్న అపరాధం నీది, నాది కాదు. నీ అభిమానానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను సోదరి. గురుదేవులు అనుమతిచ్చారు, నేను స్వస్థలానికి వెళుతున్నాను. చెప్పడం ముగించి కతుడు వెనుదిరిగాడు. దేవయాని గర్జన అతన్ని ఆపింది. కతుడు ఆమె వైపు తిరిగి చూచాడు. దేవయాని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు మృత సంజీవిని కోసం వచ్చావు. అసుర శిష్యుల ఆవేశం నీకు అదృష్టంగా మారింది. నిన్ను బ్రతికించుకోవాలన్న నా వాంఛ నీకు మహాభాగ్యంగా మారింది. నువ్వు స్వార్థపరుడివి. ఏ మంత్ర ప్రభావంతో నీకు 2 సార్లు ప్రాణం పోసుకున్నావో, ఏ మంత్రాన్ని నా తండ్రి అమాయకంగా నీకు ఉపదేశించాడు, ఆ మంత్రం, ఆ మృత సంజీవిని మంత్రం నీకు పనిచేయదు. ఆ మంత్రం నీకు ఫలితాన్ని ఇవ్వదు. ఇది శుక్రపుత్రిక దేవయాని శాపం. ఆగ్రహంతో దహించుకుపోతున్న దేవయాని బిగ్గరగా శపించింది. దేవయాని ఆగ్రహం, శాపం కతుడికి చిన్నవు తెప్పించాయి. నేను ధర్మం తప్పని వాణ్ణి. గురుదేవులను మోసపుచ్చి నేను మృత సంజీవిని విద్యను తెలుసుకోలేదు. ఆయన స్వయంగా ఉపదేశిస్తే గాని ఆ విద్యను నేర్చుకునే అవకాశం లేదు. నీ శాప ప్రభావంతో ఆ మంత్రం నా మీద పనిచేయదు. తుచ్చుడా, నీ ముఖం నాకు చూపించక వెళ్ళిపో. దేవయాని హుంకరించింది. వెళ్తాను. శాపానికి ప్రతిశాపం ఇచ్చి రుణం తీర్చుకుంటాను. నీకు నీ కులస్థుడితో వివాహం జరగదు. ఇది బృహస్పతి పుత్రుడైన కతుడి శాపం. కతుడు తీక్షణంగా చూస్తూ శపించి వెనుదిరిగి ద్వారం వైపు నడిచాడు. కతుడు తిన్నగా శుక్రుడి వద్దకు వెళ్ళాడు. చిరునవ్వు కనిపించని ప్రేశిష్యుడి వైపు శుక్రుడు ఆశ్చర్యంగా చూచాడు. గురుదేవ, గురుపుత్రి శిష్యుడికి ఏమవుతుంది? కసుడు ఉన్నట్టుండి అడిగాడు. ఏమవుతుంది నాయన సోదరి? శుక్రుడు చిరునవ్వు నవ్వాడు. దేవయానిని మొదటి నుండి నేను సోదరిగానే చూచాను. అందుకే ఆమెతో వివాహాన్ని తిరస్కరించాను. నీది ధర్మ ప్రవర్తన. వెళ్ళిరా నాయన. శుక్రుడు చెయ్యెత్తి దీవించాడు. ఇవి నాయన శుక్రుడి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు. కథను ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద. గురువు గారు, శుక్రుడు యయాతిని శపించిన కష్టం వదిలేశారే. సదానందుడు గుర్తు చేశాడు. మరిచిపోయి ఉంటారు గురువు గారు చిదానందుడు అన్నారు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. మరిచిపోలేదు చిదానంద. అది శుక్రుడి కథలో అంశం కాదు, యయాతి కథలో అంశం. ఏం జరిగిందంటే, వృషపర్వుడి కూతురు శర్మిష్ట ఒకసారి దేవయాన్య రంగంలోని పాడుబావిలోకి తోసివేసి వెళ్ళిపోయింది. యయాతి ఆమెను రక్షించాడు. తండ్రి ప్రమేయంతో దేవయాని శర్మిష్ఠుని దాసిగా చేసుకుంది. యయాతిని వివాహం చేసుకుంది. అందగత్తి అయిన శర్మిష్ఠను రహస్యంగా భార్యగా ఆదరించాడు యయాతి. అందుకు ఆగ్రహించిన శుక్రుడు యయాతి వృద్ధుడైపోయేలా శపించాడు. శుక్రాచార్యుడు ఒంటి కంటి వాడయ్యే కథాంశం గురువు గారు శివానందుడు అన్నాడు. ఆ కథాంశం కూడా ఉంది. అది నవగ్రహ మహిమల క్రమంలో చక్కగా చెప్పుకో. ఇప్పుడు నవగ్రహాలలో 7వ గ్రహమైన శనైశ్చరుడి చరిత్ర చెప్పుకుందాం. నిర్వికల్పానంద అన్నాడు. శిష్యులు ఉత్సాహంగా చూచారు.
ఇతర గ్రహ దేవతల చరిత్ర కన్నా శని చరిత్ర గొప్పగా ఉంటుందనుకుంటాం. గురువు గారు సదానందుడు అన్నాడు, పురాణాల మూలంగా మనకు తెలుస్తున్న శనీశ్వరుడి చరిత్ర చాలా చాలా స్వల్పమే. ఆయన బ్రహ్మను సేవించాడని, శివుడు ఆయనకు ఇష్టదైవమని, అంతేకాకుండా ఏకకాలంలో త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడని తరతరాలుగా పెద్దల నోళ్లలో నానుకున్న విషయాలున్నాయి. అవేవి శనీశ్వరుడి వ్యక్తిత్వానికి కానీ, ఆయన తత్వానికి కానీ, గుణగణాలకు కానీ, ఆయన కారక శక్తులకు కానీ విఘాతం కలిగించేవి కావు. యుగ యుగాలుగా తరతరాలుగా కన్నపరంగా వస్తున్న విశేషాలను ఆ ప్రాతిపదిక మీదే మనం మననం చేసుకోవడం తక్కువ. కాబట్టి అస్త్రాధారాల కోసం చూడకుండా ఆయా అంశాలు కలగలుపుకుంటూ శని చరిత్ర విందాం. నిర్వికల్పానంద ఆగి సరేనా అన్నట్టు చూచాడు. గురువు గారు అవి కల్పనలు కదా, వాటిని స్వీకరించవచ్చా? విమలానందుడు సందేహం వెలిబుచ్చాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. తార్కికంగా ఆలోచిస్తే కఠిన సత్యం లేకుండా కల్పన రాదు. నువ్వు విన్నదో కన్నదో చదివినదో ఎలాగైతేనేమి నీ పంచేంద్రియాలు అనుభవంలోకి వచ్చిన దాన్ని తప్పించి మరొకదాన్ని ఊహించలేవు కదా. కఠిన సత్యకల్పనకు మాతృక కర్ణపరంగా అలా మనకు అందజేయబడిన అంశాలనే పుప్పటి పురాణాలు అంటారు. వాటిలో కల్పన తప్పకుండా ఉంటుంది. ఆ కల్పనకు పునాదిగా సత్యం ఉండి తీరుతుంది. బాగుంది గురువు గారు, ఇక శని చరిత్ర విందాం. చిదానందుడు వినయంగా అన్నాడు. అలాగే వినండి. ఛాయ సంతానమైన శని, తావర్ని, తపతి ముగ్గురు సంజ్ఞ పెంపకంలో పెరుగుతున్నారని మనం చెప్పుకున్నాం కదా. తపస్సు చేయడానికి వెళ్ళిన సంజ్ఞాపుత్రుడు యముడు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఏదో కొత్త తేజస్సు నర్తనం చేస్తుంది. నిర్వికల్పానంద ప్రారంభించాడు. ఇది 100వ అధ్యాయం, నవగ్రహ పురాణం 100వ అధ్యాయం సంపూర్ణమైంది. 101వ నవగ్రహ పురాణం 101వ అధ్యాయం శనిగ్రహ చరిత్ర. యముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. సావర్ణిని, శనిని, యమిని, తపతిని ప్రేమగా పలకరించాడు. అనుకున్నది సాధించావు కదా యమా? సూర్యుడు కుమారుని అడిగాడు. అనుకోని అద్భుత పదవిని బ్రహ్మదేవుడు నాకు అనుగ్రహించాడు నాన్నగారు. యముడు సగర్వంగా అన్నాడు. ఆయన నన్ను దక్షిణ దిక్కుకు పాలకుడుగా నియమించాడు. చూశారా స్వామి, నా బిడ్డ దిక్పాలకుడయ్యాడు. కన్య సంతోషంగా అంది. కాలం తీరిన జీవులను పాశబంధంతో తీసుకురావడం, వాళ్ళ పాపపుణ్యాలను పరిగణించి నరకానికో స్వర్గానికో పంపించడం ఇది నా విధి. పాపపుణ్యాలను నిర్ణయించి శిక్షలు సక్రమంగా విధించగలిగే పరిజ్ఞానం కోసం పరమేశ్వరుని ఆశ్రయించమని ఆ పరమేశ్వరి నన్ను ఆజ్ఞాపించాడు. అలాగా కన్య సంతోషంగా ఉంది. చతుర్ముఖుల ఆనతిని అనుసరించి హిమాలయ పర్వతం మీద పరమశివుడు కూర్చి తపస్సు చేశాడు. ఆయన సాక్షాత్కరించాడు. తాను రూపొందించిన శిక్షాస్మృతిని నాకు ఉపదేశించాడు. శివుడు ఆనందంగా వివరించాడు. పరమశివుడు శిక్షాస్మృతి రచించాడా? సంజ్ఞ అడిగింది. విశ్వంలో మొట్టమొదటిసారిగా శిక్షాస్మృతిని నిర్మించింది పరమశివుడే. సంజ్ఞ సూర్యుడు అన్నాడు. మేరు పర్వతం మీద దక్షిణాన నా కోసం సంయమని అనే పట్టణం విశ్వకర్మ నిర్మించాడు. 100 యోజనాల పొడవుతో 100 యోజనాల వెడల్పుతో ఉన్న సభలో నేను నా విధులు నిర్వహించాలి. మీ ఆశీస్సులతో నా దిక్పాలక పదవిని ప్రారంభిస్తాను. యముడు సంతోషంతో చెప్పాడు. యముడు చెప్తున్న విషయాలు అందరికీ ముఖాల మీద ఆనందాన్ని గునుకున్నాయి. ఒక్క శనీశ్వరుడు మాత్రం నవ్వలేదు. అతని నల్లటి ముఖం మీద తీవ్రమైన అసంతృప్తి, అసూయ జమిలిగా కనిపిస్తున్నాయి. సావర్ణి చూచారా? మీ సోదరుడు యముడు బ్రహ్మను, శివుడిని ఇద్దరిని మెప్పించాడు. దిక్పాలక పదవి సంపాదించుకున్నాడు. తన పరిపాలన కోసం అద్భుతమైన సభాంగణం, సంయమని, పురం లభించాయి. మన యముడికి సంజ్ఞ ఉత్సాహంతో అంది. మీరు కూడా యముణ్ణి ఆదర్శంగా తీసుకొని సాధించాలి. సూర్యుడు అన్నాడు. యముడి కన్నా ఎక్కువే సాధిస్తాను. శని ఆవేశంగా అరిచాడు. అందరూ వదిలిపడి అతని వైపు చూచారు. శని కళ్ళు ఎర్రటి పుల్లా ఉన్నాయి. శనీశ్వర, సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆగ్రహిస్తున్నావు ఎందుకు నాయన? యముడు పరమేశ్వరుణ్ణి ఇద్దరిని మాత్రమే మెప్పించాడు. ఈ శనీశ్వరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ముగ్గురిని మెప్పిస్తాడు. యముడు శని స్పందనతో నివ్వెరబోయాడు. దగ్గరగా వచ్చి అతని భుజం మీద యముడు
శని స్పందనతో నివ్వెరబోయాడు. దగ్గరగా వచ్చి అతని భుజం మీద అన్నయంగా చేయి వేశాడు. చిరునవ్వుతో చూస్తూ సోదరా అన్నాడు. శనేశ్వరుడు యముడి చేతిని విసురుగా తోసి అడంగా జరిగాడు. నీ విజయాన్ని మించిన ఘన విజయాన్ని సాధించి నా శక్తిని నిరూపించుకుంటాను. శని, ఏమిటా అహంభావం? సంజ్ఞ గద్దించింది. అహంభావం కాదు జ్యేష్ఠమాత, ఆత్మవిశ్వాసం. ఈ యముణ్ణి మెచ్చుకున్నట్లే నన్ను మెచ్చుకోవాలి మీరు. శనిశ్చరా, సూర్యుడు మందలింపుగా అన్నాడు. విముక్తుల వరాలు సంపాదించి గాని తిరిగి రాను అని హోంకరించాడు. ఇప్పుడే వెళ్తున్నా సోదరా, సావర్ని సముదాయిస్తున్నట్లు అన్నాడు. సాధించి తిరిగి వస్తాను సావర్ని అంటూ శనిశ్చరుడు విసురుగా మందిరంలోంచి వెలుపలికి నడిచాడు. అందరూ నిర్ఘంతపోయి చూస్తున్నారు. స్వామి, శనిశ్చరుడికి ఎందుకా స్పర్ధ? సంవిచారంగా అంది. బుద్ధి కోసం పూని స్పర్ధ మంచిది దీని. సూర్యుడు నవ్వాడు. శని నెమ్మదిగా అడుగు వేసుకుంటూ అరణ్య మధ్యంలో వెళ్తున్నాడు. నారాయణ నామస్మరణం చేసుకుంటూ ఆకాశ మార్గాన వెళ్తున్న నారదుడు శని చూసి ఆలస్యం చేయకుండా కిందకు దిగి శనికి అభిముఖంగా నడవసాగాడు. మలుపు తిరిగి సమీపంలో ఉన్న శనిని సమీపించాడు. నారాయణ అంటూ శని నారదుడి వైపు తీక్షణంగా చూచాడు. అభివాదం మహర్షి అన్నాడు చేతులు జోడిస్తూ. నారాయణోత్పలం. ఎక్కడికి ప్రయాణం సూర్యనందన? నారదుడు ఎగాదిగా చూస్తూ అన్నాడు. శని కళ్ళు చిట్లించాడు. మా జనయిత్రి నామధేయం కూడా కలిపి ఛాయామార్తాండనందన అని సంబోధించవద్దు కదా. నారాయణ, నేను అనకపోయినా నువ్వు ఛాయాసుతుడు కాకపోతావా? చాలా వేగంగా వెళ్తున్నావు, ఎక్కడికో తెలుసుకోవచ్చునా ఛాయాపుత్ర? అపహాస్యమా నారద మహర్షి? నేను అడుగు వేస్తూ నడిచేవాడినని, అందుకే నన్ను శనిశ్చరుడని మందుడని అంటారని తెలియదా? నేను వేగంగా, అది చాలా వేగంగా వెళ్ళడం అది సంభవమా? శని సూటిగా అడిగాడు. నారదుడు శని చూసేలా నాలుక గరుచుకున్నాడు. నీ నడకలు అడుగడుగునా కనిపించిన నిర్ణయాన్ని గమనించి అలా అన్నానులే. ఛాయామార్తాన సంభూత. తపస్సు రహస్య కార్యమైతే నేను వెళ్ళే పని కూడా రహస్యమే. శని ముక్తసరిగా అన్నాడు. తపస్స ఎవరి గురించి? నారదుడు ఆశ్చర్యంగా అడిగాడు. బ్రహ్మ, విష్ణువా, మహేశ్వరుడా? ఈ శనీశ్వరుడికి ముగ్గురు సమానమే. విముక్తులు ముగ్గురు గురించి తపస్సు చేసి సంకల్పంతో వెళ్తున్నానని శని గర్వంగా అన్నాడు. ముగ్గురి గురించా? నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఒక్కరైనా చాలుగా, వరాలు వర్షించేవారేగా ఏ ఒక్కరైనా. ముగ్గురిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకొని బయలుదేరే అన్నారదా? నా నిర్ణయం మారదు, శని పట్టుదలగా అన్నాడు. ఆ యముడు ఇద్దరిని మెప్పించాడు కదా, నేను ముగ్గురిని మెప్పిస్తాను. నారాయణ నారాయణ, అదన్నమాట సంగతి. ఆలోచన బాగానే ఉంది. అయితే ముగ్గురి కోసం తపస్సులోనే చాలా కాలం గడిచిపోతుంది. నేను గోరోచన గుళికల్లాంటి కళ్ళతో సూటిగా చూచాడు. నువ్వు ఇలాగే దారికి అడ్డుగా నిల్చుని మాటకు మాట పనివేస్తూ ఉంటే ఇంకా చాలా కాలం గడిచిపోతుంది నారద. నారాయణ, మా సూర్యపుత్రుడు కదా, కుశల ప్రశ్నలు వేద్దామని వచ్చాను అంతే. కాకపోతే ముగ్గురు మూర్తుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే 3 కాలాల పాటు 3 విడతలుగా. నారదా, శని గద్దించినట్లు అన్నాడు. 3 విడతలని ఎవరన్నారు? ఒక్క ముక్కలో చెప్పేస్తాను. నీ దారిన నువ్వు, నా దారిన నన్ను పోని. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు గురించే ఒకేసారి తపస్సు చేస్తాను. అంటే త్రిమూర్తుల గురించి ఏకకాలంలో. నారాయణ అంటూ నారదుడు నోరు తెరిచాడు. ముగ్గురు దేవదేవుల గురించి ఏకకాలంలోనా? ఇలాంటి విచిత్రమైన తపశ్చర్య గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు, వర్తమానంలో ఉంటుంది. అన్ని లోకాలకు ఈ వర్తమానం అందించు వెళ్ళు అంటూ శనీశ్వరుడు నారదుడిని తప్పుకొని అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. నారదుడు అతని వైపు తిరిగి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఇది నవగ్రహ పురాణం 101వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 102వ అధ్యాయం. శనైశ్చరుడు అరణ్య మార్గంలో ఒక ఏకాంత స్థలంలో తపస్సు ప్రారంభించాడు. తాను రూపొందించుకున్న అష్టాక్షరీ మంత్రాలతో వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఏకదీక్షతో స్మరించడంతో అతని తపస్సు ఓ ప్రత్యేకతను పొందింది. ఓం చతుర్ముఖాయ నమః,
ఓం మహావిష్ణవే నమః. ఓం మహేశ్వరాయ నమః. నానాటికి శనీశ్వరుడి తపస్సు తీవ్రమవుతుంది. అతని ధ్యాన తరంగాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చేరుతున్నాయి. తండ్రిని అర్థంగా పిలుస్తున్న శిశువు పిలుపులా ఆ నామ మంత్రోచ్చారణ తమకు వినిపిస్తున్నప్పటికీ విముక్తులు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓం చతుర్ముఖాయ నమః అని ధ్యానించగానే ప్రచోదితమైన బ్రహ్మ శని ముందు సాక్షాత్కరించడానికి ఉద్యుక్తులవుతాడు. కానీ మరుక్షణం ఓం మహావిష్ణవే నమః అంటూ జపిస్తాడు శని. శని విష్ణుమూర్తి కోసం తపరితపిస్తున్నాడు అనుకుంటాడు బ్రహ్మ. విష్ణువు తీరు అంటే తాను లేవడానికి ఉద్యుక్తుడయ్యేంతలో ఓం మహేశ్వరాయ నమః అంటాడు శని. దానితో విష్ణువు విరమించుకుంటాడు. మహేశ్వరుడు ప్రతిస్పందించేసరికి శని చేసే ఓం చతుర్ముఖాయ నమః అనే బ్రహ్మ ధ్యానం శివుణ్ణి ఆపివేస్తుంది. త్రిమూర్తులను ఎవ్వరూ రాలేని స్థితిలో శని తపస్సు తీవ్ర రూపం ధరించింది. దాని ప్రతాపానికి అరణ్యాలు దహించుకుపోసాగాయి. సముద్రాలలో అలజడి ఎక్కువైంది. ఇంద్రుడు ఆందోళనలో పడిపోయాడు. లోకాలలో ఏర్పడుతున్న అవాంతర పరిస్థితులకు కారణం తెలుసుకునే ప్రయత్నంలో గురువు బృహస్పతిని సంప్రదించాడు. సరిగ్గా సరిగ్గా సమయానికి అమరావతికి చేరాడు నారదుడు. శనైశ్వరుడి తపస్సు గురించి వివరించాడు. త్రిమూర్తులను ఏక సమయంలో మెప్పించే విచిత్ర ప్రయత్నంలో తపస్సు చేస్తున్నాడు శనైశ్వరుడు. ప్రస్తుత ఉపద్రవాలకు అతని తపస్సే కారణాన్ని వివరించాడు నారదుడు. ఆ శనిది విపరీత వాంఛ. అది ఎలాగూ తీరదు. అప్సరసలు పంపించి అతగారి తపస్సును గాడి తప్పిస్తానన్నాడు ఇంద్రుడు. సమయోచితమైన నిర్ణయం. బృహస్పతి మెప్పుగా ఆమోదించాడు. ఇంద్రుడు ఇద్దరు అప్సరసలను శనీశ్వరుడి తపస్సు భగ్నం చేయడానికి పంపించాడు. అప్సరసలు సమ్మోహనకరమైన అలంకారాలతో శని ముందు ప్రత్యక్షమయ్యారు. శని చూడగానే వాళ్ళ గుండెలు దడదడలాడాయి. అల్లటి బలహీనమైన ఆకారం, అర్ధనిమీలితంగా ఉన్న కళ్ళు, భయం గొలిపే ముఖ కవళిక, శరీరంలోంచి వెలిగి జిమ్ముతున్న ఎర్రటి కాంతి వలయం, పరిసరాల్లో ఏదో వ్యక్తంగా భయాన్ని నింపుతున్న అతని ఉనికి. ఆయన కళ్ళు తెలిస్తే కాలిపోతామన్న భయం. ఉన్నట్టుండి అప్సరసల శరీరాలు వణగడం ప్రారంభించాయి. అరమూసిన శనీశ్వరుడి కళ్ళు విచ్చుకుంటే తమకు ప్రమాదం అనిపించింది వాళ్ళకు. ఇద్దరు ముఖాలు చూసుకొని అదృశ్యమైపోయారు. అప్సరసలు చెప్పింది విని ఇంద్రుడు బృహస్పతి వైపు చూచాడు. శనికి ప్రసన్నం కమ్మని విమూర్తులను అర్జించడం ఒక్కటే మార్గం బృహస్పతి అన్నాడు. మీరు కూడా దయచేయండి అంటూ లేచాడు ఇంద్రుడు. దేవేంద్రుడు బృహస్పతి చెప్పింది విని బ్రహ్మ తలపంకించాడు. శ్రీ మహావిష్ణువును పరమశివుణ్ణి ఆశ్రయించండి, వారి అభిప్రాయం తెలుసుకోండి. ఎని తపస్సు చాలా తీవ్రంగా ఉంది. నేను ప్రత్యక్షమయ్యేలోగా శ్రీహరిని ధ్యానిస్తాడు. దానితో నేను కర్తవ్యనుభూతులు కావాల్సి వస్తుంది. ఆ మహానుభావుడు చేస్తున్న తపో విధానాన్ని మర్చిపోయి ఒక్కసారి అతని ముందు సాక్షాత్కరించమని నా మనవి. ఇంద్రుడు చేతులు జోడించాడు. సరే, లోకహితం కోసం అలాగే చేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. శ్రీహరిని శివుణ్ణి ఆ విధంగానే అభ్యర్థించి శని తపస్సు కలిగిస్తున్న ఉపద్రవం నుండి లోకాలను కాపాడమన్నాడు ఇంద్రుడు. శనీశ్వరుడి తపస్సు వల్ల ఉద్భవిస్తున్న భయానకమైన వేడిని లోకాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉన్నట్టుండి బ్రహ్మ అతని ముందు సాక్షాత్కరించాడు. శనీశ్వర, నీ తపస్సుకు వచ్చాను అన్నాడు బ్రహ్మ. శని కళ్ళు తెరిచి చూచాడు. చేతులు జోడించాడు. శ్రీ మహావిష్ణువు పరమశివుడు జోడించాడు. శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఏరి అన్నారు. నేను వచ్చాను, వరం కోరుకో బ్రహ్మ అన్నాడు. క్షమించండి, నేను వచ్చాను, వరం కోరుకో బ్రహ్మ అన్నాడు. క్షమించండి, త్రిమూర్తులు ఒక్కసారి దయచేస్తే గాని వరాలు కోరను, తపస్సు చాలించను అంటూ శని రెప్పల్ని కళ్ళ మీదికి కొద్దిగా వాల్చాడు. బ్రహ్మ అంతర్ధానమైపోయాడు. మహావిష్ణువు శనీశ్వరుడి ముందు సాక్షాత్కరించాడు. శనీశ్వర, తపస్సు చాలించి వరాలు కోరుకోనాయన అన్నాడు. శని కళ్ళు తెరిచి విష్ణువుకు నమస్కరించాడు. బ్రహ్మ శివుడు రాలేదే అన్నాడు నిర్లక్ష్యంగా. వస్తాడు ఒక్కొక్కరుగా. నువ్వు కోరుదలుచుకున్నదేదో కోరుకో అని గ్రహించి వెళ్తాను. విమూర్తులను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలన్న నిర్ణయంతో సాధన చేస్తున్నాను. నా నిర్ణయాలను సడలించలేదు. క్షమించి వెళ్ళండి. వస్తే
ఆ ఇద్దరితో కలిసి రండి. శని నిష్కర్షగా అని కళ్ళు మూశాడు. నిశ్చర ఇటుదూడు శ్రీ మహావిష్ణువు ఆప్యాయంగా పిలిచాడు. శని అర్ధని మీరిత నేత్రాలతో మునుపటి స్థితిలో ఉండిపోయాడు. అతని పెదవులు కదులుతున్నాయి. ఓం చతుర్ముఖాయ నమః, ఓం మహావిష్ణవే నమః, ఓం మహేశ్వరాయ నమః. శనిశ్చర 3 కంఠాలు గంభీరంగా పిలిచాయి. త్రిమూర్తుల కంఠాలు పరిసరాల్లో ప్రతిధ్వనించాయి. శని కళ్ళు విచ్చుకున్నాయి. అతడు వెంటనే లేచి త్రిమూర్తులకు చేతులు జోడించాడు వినయంగా. త్రిమూర్తులను ఏకకాలంలో ప్రత్యక్షం చేసుకుని ధన్యున్నయ్యాను అన్నాడు శని. సూర్యపుత్ర, నువ్వు హరవాదివి. ముండితనంతో మమ్మల్ని రప్పించావు సుమా. శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు, క్షమించండి, మా సోదరుడు యముడు మీతో ఇద్దరు కరుణించారంటూ గొప్పగా చెప్పుకున్నాడు. నన్ను చిన్నబుచ్చాడు. నాలో స్పర్ధ ఉద్భవించింది. ముగ్గురిని సాక్షాత్కరింపజేసుకోవాలనుకున్నాను. ఏం కావాలో కోరుకో బ్రహ్మ అన్నాడు. ప్రాణులందరూ నన్ను చూచి నా పేరు విని భయభక్తులతో సేవించేలా నేను ప్రసన్నుడైతే ఏ ప్రాణికైనా ఆయుష్ పెరిగేలా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. తథాస్తు అన్నారు త్రిమూర్తులు. మా యముడి స్థాయికి తగ్గని పదవి ప్రసాదించండి శని అడిగాడు. అలాంటి గొప్ప పదవి అచరికాలంలో నీకు లభిస్తుంది. స్వయంగా మేమే నిన్ను ఆ పదవిలో నియమించి అభిషేకిస్తాం. శనేశ్వర పరమేశ్వరుడు వివరించాడు. ధన్యోస్మి శని చేతులు జోడించాడు. త్రిమూర్తులు అంతర్ధానమయ్యారు. ఇది నవగ్రహ పురాణం 102వ అధ్యాయం సంపూర్ణమైంది. శనిగ్రహ చరిత్ర నవగ్రహ పురాణం 103వ అధ్యాయం. శనిశ్చరుడు విజయోత్సాహంతో సూర్యమందిరానికి తిరిగి వచ్చాడు. కన్యకు సూర్యుడికి పాదాభివందనాలు చేశాడు. యముడు ఎక్కడా అని సంజ్ఞను అడిగాడు. నువ్వు తపస్సుకు వెళ్ళినప్పుడే సంయమని పట్టణానికి వెళ్ళిపోయాడు. సంయమని పట్టణానికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నీ సోదరుడు దక్షిణ దిక్పాలకుడు సంజ్ఞ నవ్వుతూ చెప్పింది. నాన్నగారు, నేను ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తపస్సు చేశాను. ఏకకాలంలో ముగ్గురిని సాక్షాత్కరింపజేసుకున్నాను. నిజమా? ఏకకాలంలో తపస్సా? సూర్యుడు ఆశ్చర్యంతో అడిగాడు. ముగ్గురు ఒకేసారి సాక్షాత్కరించారు. కోరిన వరాలు ప్రసాదించారు. శని గర్వంగా అన్నాడు. విముక్తుల నుండి తాను అర్థించిన వరాలను వివరించాడు. సూర్యుడు సంజ్ఞ సావర్ణి తపతి శనిశ్చర్ని అభినందించారు. యముడు ఇద్దరిని మెప్పించినందుకే అంతగా సాగించారే నాన్నగారు. నేను ఇద్దరిని కాదు ముగ్గురిని మెప్పించాను. ఇప్పుడు ఏమంటారు? శని నవ్వుతూ అన్నాడు. మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను శని. ఎందుకంటే యముడి మీద స్పర్ధతో నువ్వు శ్రమించావు, సాధించావు. స్పర్ధ వృద్ధికి దోహదం చేస్తుంది. సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు. యముడిని చూచి తండ్రిగా గర్వించాను. నిన్ను చూచి ఇంకా అధికంగా గర్విస్తున్నాను. ఆయుద్ధాయ కారకుడిగా ఎదిగావు కదా, ఆయుద్ధాయ కారకుడుగా ఎదిగావు కదా. ఇంకా మనం త్వరపడాలి స్వామి. మన శనీశ్వరుడికి తగిన వధువుతో వివాహం జరిపించాలి సంజ్ఞ సూర్యుడితో అంది. జ్యేష్ఠమాత, నేను సామాన్య కన్యను స్వీకరించను. నన్ను చూచి భయపడని ధైర్యం కలిగిన దానిని, నా కళ్ళలోకి సూటిగా చూడగలిగిన దాన్ని మాత్రమే అర్థాంగిగా అంగీకరిస్తాను. ఈశ్వరుడు నిష్కర్షగా అన్నాడు. అలాగే శని, నువ్వు కోరే ధీరవనితని ఎన్నిక చేస్తాం సంజ్ఞ చిరునవ్వుతో అంది. అదే ఆ విషయం గుర్తుంచుకోండి. వధువును అన్వేషించేటప్పుడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సావర్ణి యమి తపతి అతని వెంట వెళ్ళాడు. శని తపతి అతని వెంట వెళ్ళాడు. శని కష్టతరమే. సూర్యుడు సంజ్ఞాదేవిని చూస్తూ సాలోచనగా అన్నాడు. ఏమిటి స్వామి? మన శనీశ్వరుడు దృష్టిని తట్టుకునే అతని కళ్ళల్లోకి ధైర్యంగా దూకే శ్రీమూర్తి లభించడం సూర్యుడు నిట్టూర్చాడు. ఆమె పేరు జ్యేష్ఠ. శరీరవర్ణం కారునలు, నేత్రాలు నిప్పువణికలు. ఒక లిప్తపాటు ఎవ్వరూ చూడలేని భయానక భీభత్త సౌందర్యం. ఆమెను చూడగానే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు తలలు తిప్పేసుకున్నారు. చతుర్ముఖుడు ఆమెను చూడకుండా ఉండే ప్రయత్నంలో చాలా అవస్థపడిపోయాడు. ఎటు తిరిగినా ఏదో ఒక తల ఆమె వైపు తిరిగి ఉంటుంది. ఆయన అదృష్టం కొద్దీ శ్రీ మహావిష్ణువు ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆనాటి నుండి తనను చేపట్టే పురుషుడి కోసం జ్యేష్ఠ నిర్విరామంగా అన్వేషిస్తూనే ఉంది.
ఆ ప్రయత్నంలో సంచరించని ఊర్ధ్వలోకాలు లేవు. సాక్షాత్తు దేవేంద్రుడు ఆమె సమీపించగానే నందనవనంలోంచి పారిపోయాడు. గంధర్వ యువకులు, కిన్నెర యువకులు, కింపురుషులు ఒక్కరేమిటి దేవగణాలన్నింటికి చెందిన పురుషులు ఆమె వైపు చూడడానికే వణిగిపోయారు. కొందరు పారిపోయారు, కొందరు పారిపోలేక మూర్ఛతో కూలిపోయారు. చివరికి లోక భీకరాకారులైన రాక్షసులు కూడా భయానక రూపాన్ని దర్శించలేక కకావికలైపోయారు. దిక్పాలకులు తమ తమ దిక్కులు వదిలి దిక్కుతోచని వాళ్ళలాగా పరుగులు పెట్టారు. సిద్ధులు, చారణులు అందరిది ఒకటే స్పందన, పరుగు. విసిగి వేసారిపోయిన జ్యేష్ఠ అరణ్య మార్గాన్ని నడుస్తూ తన భవితవ్యం గురించి తీవ్రంగా ఆలోచించుకుంటుంది. ఈ సృష్టి ఇంత అసంపూర్ణంగా ఉందా? తనను తేలిపారి చూచే పురుషుడు లేడా ఈ సృష్టిలో? జ్యేష్ఠ తటాలను ఆగి చెవులు నిక్కరించింది. ఏదో లయబద్ధమైన ధ్వని, ఎవరో వస్తున్నాలికి. జ్యేష్ఠ వెంటనే చాటుకు తప్పుకుంది. కాలాన్ని స్థలాన్ని మర్చిపోయి నారాయణ నామ సంకీర్తన చేస్తూ వస్తున్న నారదుడు ఉలిక్కిపడి ఆగాడు. వీణ తీగల మీద నటిస్తున్న వేళ్లు కొయ్యబారిపోయాయి. ఎదురుగా దగ్గరగా తన దారికి అడ్డుగా భీకరాకారం. నారదుడు ఆమెను చూడలేక గిరుక్కున వెనుదిరిగి పరుగెట్టే ప్రయత్నం చేశాడు. అగు జ్యేష్ఠ కంఠం గర్జించింది. నారదుడు కొయ్యబారి నిలిచిపోయాడు. నువ్వెవరో నాకు తెలుసు. ఇటు తిరుగు నారదా, జ్యేష్ఠ నవీను. అమ్మో నీ వైపు చూడను. ఎందుకు చూడదు? ఎందుకో తెలిసి కూడా అడిగింది జ్యేష్ఠ. నేను చూస్తే దిష్టి తాగుతుంది నీకు, నారదుడు అమాయకత్వం నటిస్తూ అన్నాడు. జ్యేష్ఠ నవ్వు ఆ నారదుడి శరీరాన్ని ఒక్కసారి జాగరింపజేసింది. అందరూ నన్ను భయంతో చూడడం లేదు, నువ్వేమో పాపం నాకు దిష్టి తాగుతుందన్న ప్రేమతో చూడడం లేదు నారద. నన్ను ఎవ్వరూ వివాహం చేసుకోవడం లేదు, నువ్వు చేసుకో నారదా. జ్యేష్ఠ నారదుడి వీపునే చూస్తూ అయింది. నారదుడు ఉలిక్కిపడ్డాడు. అతని వేళ్ళు అడ్డదిడ్డంగా సోకి వేరే తీగలు గుయ్యమన్నాయి. నేను 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 చేసుకోకూడదు నారాయణ. నేను ఆ జన్మ బ్రహ్మచారిని తల్లి, వివాహం చేసుకోకూడదు. నిన్నే కాదు ఎవరినీ చేసుకోను. జ్యేష్ఠ నా మాట విని, నిన్ను భారీగా స్వీకరించబోయే పురుషుడు నీలాగే ధైర్య సాహసాలు వెళ్ళి ఉండాలి. నీ ముఖంలోకి చూడలేని నాలాంటి భీరువులు నీకు భర్తగా లేడు. అంటే నన్ను చూడాలంటే నీకు భయమేనా నారదా? నేనేం చెప్పాలంటే భయమే. దిష్టి తాకుతుందంటూ ఊరికే హాస్యానికన్నాను. నా మాట విని నీకు తగిన ధైర్యశాలిని పట్టు. లోకాలన్నీ గాలించాను, అలాంటి వాడు దోషుడు. నా ముఖంలోకి ధైర్యంగా దూకే పురుషుడు లేడు. జ్యేష్ఠ విచారంగా అంటే ఎందుకు లేడబ్బా? ఉన్నాడు. నీ ముఖాల విందంలోకి తదేకంగా ఎలా చూడలేమో ఆయన ముఖాల విందంలోకి అలాగే తదేకంగా చూడలేము. ఆ పురుష పుంగవుడు ఎలా ఉంటాడో వర్ణిస్తారు మీరు. కాటుక ముద్ద లాంటి శరీరం, ఎరుపు పసుపు రంగు కలిసినటువంటిదే కళ్ళు, ఏరిపారు చూడలేని భీకరాకారం. ఆహా, నిజంగా అలాంటి స్ఫురద్రూపం కలిగిన పురుషుడు ఉన్నాడా నారదా? ఎక్కడున్నాడు? ఎస్ ఉత్సాహంగా అడిగింది. నువ్వు ఏనాడైనా సూర్యమందిరం వైపు వెళ్ళావా? నారదుడు ప్రశ్నించాడు. లేదు. వెంటనే అటువైపు సాగిపో. నీకు తగిన పురుష పుంగవుడు నీ సమబుద్ధి అక్కడ నీకు తారసిల్లుతాడు. ఎవరో చెప్పు నారదా? జ్యేష్ఠ మారాన్ని చేస్తున్నట్లు అడిగింది. ఆనవాళ్ళు చెప్తాను విను. అతను నిన్ను చూడగానే వెనుదిరగడు, పారిపోడు. నువ్వు చూసినట్టే తదేకంగా నిర్భయంగా నీ విశాల ఉన్నత నేత్రాల్లోకి అదే పనిగా తదేకంగా చూస్తాడు. అతగాడే నీ జతగాడు, వెళ్తావా? ఇంతసేపటికి జ్యేష్ఠుని సమాధానం రాకపోయేసరికి నారదుడు మెల్లగా తలదిప్పి చూచాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో కదవులు చిరునవ్వుతో ఇచ్చుకున్నాయి. జ్యేష్ఠ త్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. ఇది నవగ్రహ పురాణం 103వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 104వ అధ్యాయం. సన్నగా నల్లగా బలహీనంగా ఉన్న వ్యక్తి అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. దూరం నుండి అతన్ని చూస్తూ జ్యేష్ఠ నవ్వుతుంది. తన దగ్గరను చూడగానే అతని మందగమనం పొరుగ్గా పారిపోతుంది. ఆ పురుషుణ్ణి దాటి ముందుకు వెళ్ళబోతూ అప్రయత్నంగా ఆగింది జ్యేష్ఠ. నడచాపి నిలుచున్న పురుషుడు ఆమె వైపు సూటిగా చూస్తున్నాడు. జ్యేష్ఠ ఆశ్చర్యపోయింది. అతని కళ్ళు భయం గొలిపే విచిత్రమైన గోళాల్లా ఉన్నాయి. ఆ కళ్ళలో భయం లేదు. ఆ పురుషుడు అంతర్ముగ్ధుడిలా జ్యేష్ఠ వైపు చూస్తున్నాడు. బలిష్టంగా, సౌష్ఠవంగా, అందంగా ఉన్న నిండైన శరీరం. ముఖ్యంగా తన కళ్ళలోకి తీక్షణంగా సూటిగా
ధైర్యంగా చూస్తున్నాయి ఆ విలక్షణాల విలోచనాలు. సుందరి, ఎవరు నువ్వు అని ఆమెనే చూస్తూ ప్రశ్నించాడు ఆ పురుషుడు. జ్యేష్ఠ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తన కళ్ళల్లోకి నిదానించి చూడడమే కాదు, ధైర్యంగా తనను పలకరిస్తున్నాడు అతను. నారదుడు చెప్పిన పురుషుడా, నువ్వెవరో చెప్పు. ముందు జ్యేష్ఠ నిర్లక్ష్యంగా, నేను ఛాయాదేవి సూర్య దంపతుల పుత్రుని, నా పేరు శనీశ్చరు, నా పేరు జ్యేష్ఠాదేవి. నీకోసమే అన్వేషిస్తూ ఇటువైపు వచ్చారు. నన్ను వివాహం చేసుకుంటావా? జ్యేష్ఠ ఆశగా అడిగింది. మా జనకుల అనుమతి తీసుకోవాలి, ముందుగా రా వెళ్దాం. శనీశ్చరుడు చేతిని చాపుతూ అన్నాడు. జ్యేష్ఠాదేవి తన చేతిని అతనికి అందించింది. ఇద్దరు దంతగా సూర్యమందిరం వైపు నడుస్తున్నారు. నాన్నగారు, ఈమె జ్యేష్ఠ. ధైర్యంగా తన ముఖంలోకి, ముఖ్యంగా తన నేత్రాల్లోకి చూడగలే పురుషుడి కోసం అన్వేషిస్తున్నారు తారసిల్లింది. నా ముఖంలోకి ధైర్యంగా చూడగలిగే వధువు కోసం నేను కూడా వేచి ఉన్నానని మీకు తెలుసు. మీరు అనుమతిస్తే శనీశ్చరుడు చెప్పుకోబోతున్నాడు. ఆశీర్వదిస్తున్నాను శనీశ్చర. ఉభయులు దంపతులు కండి. శుభముహూర్తంలో మీ వివాహం జరుగుతుంది. సూర్యుడు చిరునవ్వుతో దిగి వచ్చాడు. ఒక శుభముహూర్తాన జ్యేష్ఠాదేవి శనీశ్చరుడు భార్యాభర్తలయ్యారు. కశ్యప దంపతులు, విశ్వకర్మ దంపతులు, నారదుడు నూతన దంపతులు ఆశీర్వదించారు. జ్యేష్ఠతో శనీశ్చరుడు సాంసారిక దాంపత్య జీవితం ప్రారంభమైంది. శనిగ్రహ చరిత్ర విన్నాడు. ఇక రాహుగ్రహ చరిత్ర నిర్వికల్పానంద అన్నాడు. సింహికకు జన్మించిన రాహువు మృత్యుదేవత నిట్టూర్పులోంచి ఆవిర్భవించి కశ్యప ప్రజాపతి ఆశ్రమం చేరి ఆయన పత్ని ధనుదేవి పోషణలో పెరిగిన కేతువు అశివాశ్రమంలోని పెద్దవాళ్ళయ్యా అని మనకు తెలుసు. క్షీరసాగర మదన సమయంలో రాహుకేతువులు మళ్ళీ రంగ ప్రవేశం చేశారు. ముందుగా క్షీరసాగర మదనం ఎందుకు జరిగిందో తెలుసుకోవడం అవసరం. సాగరాన్ని చిలికే అవసరాన్ని కలిగించిన వ్యక్తి దుర్వాస మహర్షి నిర్వికల్పానంద వివరించాడు. గురువుగారు, పరమశివుడి అంశతో సతీ అనసూయకు జన్మించిన దుర్వాస మహర్షి గురించేనా మీరు చెప్తుంది? చిదానందుడు అడిగాడు. అవును, దుర్వాసుడే. వేరొక దుర్వాసుడు అంటూ ఎవ్వరూ లేరు. ఆయన మహాకోపిష్ఠుడు. ఆగ్రహించి ఎవరినైనా శపిస్తే ఇక శాంతించి ఆ శాపాన్ని ఉపసంహరించే ప్రసక్తే ఉండదు. ఆ దుర్వాస మహర్షి ఒకసారి అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు. ఇది నవగ్రహ పురాణం 104వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.